కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. కలియుగంలో భక్తి టీవీ చాలా అవసరం. ఈ భక్తిని ఏ రూపంలో చెయ్యాలి, నవవిధ భక్తి చెయ్యాలి చెప్పబడింది. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇట్లాగా 9 రకాలు భక్తులు చెప్పబడింది. అందులో ముఖ్యంగా శ్రవణం భక్తి విశేషంగా చెప్పబడింది. అందువల్ల శ్రవణ భక్తిని అందరూ వినాలి. శ్రవణ భక్తి మాదిరిగా ఇంకొక చోట్లో ఏమీ రాదు. మా ప్రదేశంలో నందనార్ ఒక ఆయన ఉండేవారు. ఆయన చిదంబరం లోపల ప్రవేశం చేయలేదు. నేను విడిగా గుడి కట్టించినాము. అందువల్ల ఆ మాదిరిగా అంతా విశేషంగా చెయ్యాలి, అద్భుతంగా చెయ్యాలి. ఏకాంబరేశ్వర గుడికి ఇప్పుడు మేము బంగారు రథం చేస్తాము. ఎవరెవరికైతే సాధ్యమో అదంతా ఇచ్చేసి వారు పుణ్యాన్ని పొందవలసిగా మేము కోరుతున్నాము. అదే మాదిరిగా అఖిలాండేశ్వరి దర్శనం చేసి వచ్చినాము. జంబుకేశ్వరం వెళ్ళి అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసి వచ్చినాము. ఆ దర్శనంలో అనేక విధమైన అద్భుతమంతా జరిగింది. అందువల్ల ఆ మరి భక్తి సేవ చాలా అవసరము. భక్తి అంటేనే సేవే. అందువల్ల ఆ భక్తి సేవ చాలా అవసరంగా చేయాలి, అద్భుతంగా చేయాలి. అందువల్ల ఇక్కడ కూడా భక్తి టీవీని పెట్టుకున్నారు. అందువల్ల అందరూ కూడా భక్తిని చేయాలి. నవవిధ భక్తి: శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ ప్రకారంగా నవవిధ భక్తిని రోజు చేస్తూ 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 మన ఆత్మని పవిత్రం చేసుకోవాలి. ఆత్మ పవిత్రమే పవిత్రము. అందువల్ల మన దేశంలో తెల్లవార కావేరి స్నానం, తులా స్నానం, సాయంకాలం ఈ ఊరికి వచ్చేసినాము. అందువల్ల అక్కడ కావేరి పుష్కరం, అందుకోసం అక్కడ పోయినాము. ఇక్కడ సామాన్య దివసము, అందుకోసం ఇక్కడ వచ్చినాము. అందువల్ల సోమవారం అంతా ఉన్నది. అందువల్ల భక్తి ప్రధానమైనది. భక్తి కంటే వేరే ఏమీ లేదు. అంత విశేషమైనది భక్తి. ఆ భక్తిని మనం అందరం కూడా విని చూసి ఇదన్నీ చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. మన జీవితాన్ని ధన్యం చేసుకోవడమే మన జీవితానికి చాలా ముఖ్యం. అట్లాంటి ముఖ్యమైన ఒక పరిస్థితిలో మన అందరూ ఉంటాము. అందువల్ల మనలో మన జాతి ఏమి చూడకూడదు. అందరూ ఒకే రూపంలోనే ఉంటాము. అందువల్ల ఒకే జాతిలో ఒకే రూపంలో హిందుత్వాన్ని ఒకటే ఒక శక్తిలో అందరినీ ఒకటి చేసి మనందరం కూడా బాగా ఉండి క్షేమంగా ఉండి అందరం కూడా సమానంగా కలుసుకుని
అందరూ కూడా ఏకరంగా ఏకమతంగా కూర్చుని విచారించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. జయ జయ శంకర, హర హర శంకర. భక్తి మార్గమే సర్వశ్రేయోదాయకమంటూ మనందరికీ ఆశీస్సులు అందించిన జయేంద్ర సరస్వతి స్వామి వారికి మరొక్కసారి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా అరుదైన సన్నివేశం. జయేంద్ర సరస్వతి స్వామి వారు అలాగే విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఒకే వేదిక పైన మనకు దర్శనమివ్వటం నిజంగా మన అదృష్టం. అదే సందర్భంలో విజయేంద్ర సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటున్నాం. భక్తి జీవి 4-5 సంవత్సరంగా చేస్తూ ఉంటారు. వారి జీవితము ఇంకా బాగా ఉండి పైన ఇంకా అభివృద్ధికి రావాలని చెప్పేసి ఆశీర్వదిస్తాం. ప్రభామహత్యా శిఖయేవ దీపః త్రిమార్గయేవ త్రిదివస్య మార్గః సంస్కారవత్యేవ గిరా మనీషి తయా సపూతశ్చ విభూషితశ్చ. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో గురుభక్తి, ఈశ్వర భక్తిని ప్రచారం చేసే విధంగా భక్తి టీవీ చౌదరి గారి పరివారం తరఫున స్వామివారి ఆశీర్వచనంతో కొన్ని సంవత్సరంగా ఇలాంటి భక్త సమావేశము, భక్తి సమ్మేళనము ధార్మికమైన, ఆధ్యాత్మికమైన సంస్కృతిని పరిరక్షించి ప్రజలందరికీ అందజేసే విధంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రత్యేకంగా స్వామివారు ఒక 3-4 సంవత్సరంగా ఇక్కడికి ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ భాగ్యనగరం రావటం, స్వామివారి మనసులో కూడా ఇలాంటి భక్తి కార్యక్రమాల్ని ప్రజల మధ్యలో సులభంగా ధర్మాన్ని తెలియపరిచే ఇలాంటి కార్యక్రమాల్ని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఉదయం మొన్న కంచికి వెళ్ళారు. కంచికి వెళ్ళి అక్కడ జీర్ణోద్ధారణ కార్యక్రమం కంచి కామాక్షి అమ్మవారి గుడిలో చేస్తున్నారు. రాబోయే ఉత్తరాయణంలో మాఘమాసంలో కంచి కామాక్షి అమ్మవారికి కుంభాభిషేక కార్యక్రమం చేయాలని నిశ్చయం చేసి ఆ విషయంగా కంచికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అనే పుణ్య నదుల్లో ఒకటైన కావేరీ నదికి శ్రీరంగం అక్కడ వెళ్ళి జంబుకేశ్వరంలో స్నానం చేసి ఈరోజు ఉదయం అక్కడ స్నానం చేశారు. తులామాసంలో కావేరీ స్నానం చేయటం విశేషం. 4-5 సంవత్సరంగా ఇక్కడ వస్తున్నారు కనుక అది గుర్తుపెట్టుకొని ఈరోజు కార్తీక సోమవారం సాయంకాలం ఈ కార్యక్రమానికి రావాలని మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడికి వచ్చేసారు. అంటే ఈ కార్యక్రమంలో స్వామివారికి ఉండే ఒక అభిమానం, ఒక స్వామివారికి ఉండే ఆశీర్వచనం అసలు వేరెక్కడో కర్ణాటక వెళ్ళాల్సింది. మొత్తానికి ఇక్కడికి ప్రత్యేకించి అంటే స్వామివారికి ఇలాంటి సామూహికమైన సరళమైన ఈ గొప్ప ప్రాచీనమైన ధర్మాన్ని ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఒక వ్యక్తిగా తెలుసుకోవటం ఒకటి, సామూహికంగా కూడా తెలుసుకోవాలి. సామాన్యుడు తెలుసుకోవాలి, సామూహికంగా కూడా తెలుసుకోవాలి అనే ఒక స్వామివారికి ఉండే తాత్పర్యం దీంట్లో ఇక్కడికి రావటంలో మనకు తెలిసే సందేశం ఇది. ఈ కార్తీక మాసంలో దీపదానం చేస్తే అగ్నిష్టోమ యాగం 1000 యాగం చేసిన ఫలం వస్తుంది అంటారు.
విష్ణువేష్మని యో దద్యాత్ కార్తికే మాసి దీపకం అగ్నిష్టోమ సహస్రస్య ఫలమాప్నోతి మానవ అని చెప్పి సోమయాగం, అగ్నిష్టోగం ఇలాంటి యాగాలు చేస్తే 1000 యాగాలు చేస్తే ఏదైతే పుణ్యమో అలాంటి పుణ్యము ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించి దీపం దానం చేయటం అంతా ముఖ్యమైనదిగా చెప్పబడినది. దీపమాలాశ్చ కర్తవ్యాః శక్త్యా దేవగృహేషు చ. దేవాలయంలో ఒక దీపమే కాదు, దీపమాల. దీపావళి అనేది అదే. ఆ విధంగా సహస్ర దీపాలంకారమని తిరుపతిలో చేస్తారు నిత్యం. ఆ విధంగా మనం దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయే లక్ష్మీం పూజయిత్వా యథాక్రమం దీపవృక్షాః తథా కార్యాః భక్త్యా దేవగృహేష్వపి అని చెప్పి ఈ గోవా అలాంటి ప్రదేశంలో దీపస్తంభాలని, మన ఊర్లో ధ్వజస్తంభాలు ఎలా ఉన్నాయో అలా దీపస్తంభాలని కూడా ఉంటాయి. ఈ విధంగా దీపం అనే విషయం అనేది ఒక పవిత్రమైన విషయము, సౌందర్యమైన విషయము. సౌందర్యము, పవిత్రత రెండూ కలిసిన విషయము దీపం. పార్వతీ పరమేశ్వరు విషయంలో పార్వతీదేవి గురించి మహాకవి కాళిదాసు చెప్తున్నప్పుడు ఎవరైతే పర్వతరాజుడు ఉన్నారో ఆయనకి పార్వతీదేవి జననం కారణం చేత శోభ కలిగింది, పవిత్రత కూడా పెరిగిందని చెప్పారు. అలంకారానికి అలంకారము, పవిత్రతకి పవిత్రత. ప్రభామహత్యా శిఖయేవ దీప, దానికి ఉదాహరణ చెప్తూ మంచి ప్రకాశంతో కలిగిన దీపం చూస్తే అది పవిత్రంగాను ఉంటుంది, ప్రకాశంగాను ఉంటుంది. త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ. గంగాదేవి ప్రవహిస్తున్నప్పుడు ఆకాశ గంగని చూస్తున్నప్పుడు అందంగాను ఉంటుంది, పవిత్రంగాను ఉంటుంది. సంస్కారవత్యేవ గిరా మనీషి. మంచి విషయాలు, పురాణ విషయాలు, శాస్త్ర విషయాలు మనం మాట్లాడుకుంటే వినటానికి సౌందర్యంగా ఉంటుంది, పుణ్యము లభిస్తుంది. ఆ విధంగా పర్వతరాజుకి పార్వతీదేవి జననం చేత తయాస పూతశ్చ విభూషితశ్చ, గౌరవం కలిగింది, పవిత్రత కలిగింది పార్వతీదేవి జననం చేత పర్వతరాజుకి అన్నారు. ఆ విధంగా ఇక్కడ సౌందర్యము, పవిత్రత రెండూ కలిసి ఈ దీపోత్సవం కార్తీక మాసంలో ఈ భక్తి టీవీ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడక్కడి నుంచి క్షేత్రాల నుంచి పండితులన్నీ రప్పించి ఈ కళ్యాణోత్సవాలు చేయటం, అందరినీ కూడా ఆస్తికులందరినీ కూడా, ఈశ్వర భక్తులందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం. దీపేన లోకాంజయతి దీప తేజోమయ స్మృత చతుర్వర్గప్రదో దీప తస్మాత్ దీపైర్యజేత్ ప్రియే అని చెప్పి ధర్మార్థ కామ మోక్షాలు ఈ దీపాన్ని మనం వెలిగిస్తే కలుగుతుందంటారు. చతుర్వర్గం, ధర్మ అర్థ కామ మోక్షాలు. దీపేన లోకాంజయతి, అన్ని లోకాల్ని మనం జయిస్తాము అంటే అన్ని ఐశ్వర్యాలు మనకి వస్తాయి. దీప తేజోమయ స్మృత, జ్ఞానమయమైనది దీపం అనేది. దీపమంగళ జ్యోతి నమో నమ అంటారు. ఆ విధంగా ఈ దీప విషయాన్ని ముఖ్యంగా తీసుకుని ఈ ధార్మిక నర్సరీ అంటే భక్తిభావాన్ని ప్రతి సంవత్సరం కూడా నిత్యము అనేక కార్యక్రమాలు టీవీ ద్వారా చూపిస్తున్నా ప్రజలందరికీ ప్రత్యక్షంగా ఇలాంటి ప్రత్యక్ష ప్రసారణం అనేది ఉంటుంది, ప్రత్యక్ష దర్శనం ఇక్కడ అవుతుంది. ఈ విధంగా ఈ మంచి కార్యక్రమాలను అన్నిటినీ కూడా గురువుగారి ఆశీర్వచనంతో ఇలాంటి మంచి కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా స్వామివారు చెప్పారు. ఐకమత్యం అని ఒక మాట చెప్పారు, నవవిధ భక్తి చెప్పారు, అందరూ కలిసి ఉండాలని ఒక సందేశం ఇచ్చారు. ఈరోజు సంక్షిప్తమైన సందేశం అయితే ముఖ్యమైన సందేశం. ఆ విధంగా ప్రజలు అందరూ కూడా ధార్మికమైన దృష్టితో ఐకమత్యంతో ఉండి ఐకమత్యానికి స్వామివారి మార్గదర్శకత్వంలో
ఇలాంటి మంచి ధార్మికమైన మంచి భక్తుల చేత ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తద్వారా మన దేశంలో ధర్మం కాపాడపడాలి. ఆ ధర్మాన్ని మనం కాపాడేదానికి మనకు శక్తి, భక్తి, యుక్తి మూడు కలగాలి. శక్తి సామర్థ్యము, భక్తి వినమ్రత, యుక్తి పద్ధతి. ఎక్కడ చేస్తే ఇంతమంది సమావేశం, ఏ సమయంలో చేస్తే సమావేశం, ఒకే సమయంలో సుఖశాంతితో అందరూ కూడా ఈ భక్తి కార్యక్రమాల్లో కలుసుకోవచ్చు అనేది యుక్తి. ఆ విధంగా భక్తి, శక్తి, యుక్తి ఈ మూడు కూడా కలిసి మన దేశం ధార్మికమైన రాష్ట్రంగా, పుణ్యప్రదమైన రాష్ట్రంగా, పవిత్రమైన రాష్ట్రంగా ఉండటానికి ఈ తరంలో మనం ఏం చేయాలో అలాంటి కార్యక్రమాలు చేయటానికి స్వామివారి ఆశీర్వచనము, ప్రజల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఈ దీప ఉత్సవంలో అందరూ కూడా కలుసుకుని మంచి తేజస్సు, మంచి జ్ఞానము, మంచి ప్రతిభ, మంచి స్పష్టత, మంచి అభివృద్ధి దారిలో వెళ్ళటానికి అందరూ ప్రయత్నం చేసుకోవాలి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇప్పుడు 2 క్యాసెట్లు రిలీజ్ చేస్తారు స్వామివారు. ఒకటి సౌందర్య లహరి. హిమాలయానికి ఆదిశంకరాచార్యులు వెళ్ళి పార్వతీ పరమేశ్వరు హస్తాలతో ఈ సౌందర్య లహరిని స్వీకరించి ప్రజలకి అందజేశారు. అది ఒక మంత్రశాస్త్ర గ్రంథము, అది ఒక స్తోత్రము, అది ఒక సాహిత్యము. ఆ ఒక క్యాసెట్ రిలీజ్ చేస్తారు. రెండవది, ఇప్పుడు ఇది వరకు మీరందరూ విన్నారే శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం. అది కూడా ఆది శంకరాచార్యులు, భగవత్పాదాచార్యులు రాసిన స్తోత్రము. లలితమైన పదాలతో శివ మహిమని అందరూ తెలుసుకునే విధంగా ఈ నక్షత్రమాలా స్తోత్రం. అంటే నక్షత్రమాలా స్తోత్రం చెప్పినప్పుడు 108 సార్లు పంచాక్షరం చెప్పిన పుణ్యం వస్తుంది. ఆ విధంగా 27 పద్యాలు, ఒక పద్యానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో కూడా పంచాక్షరం కలిపి శంకరాచార్యులు రాసినారు. మనం కూర్చుని పంచాక్షర జపం చేయటం కష్టము. సులభంగా మనం 108 సార్లు పంచాక్షరం సంగీతం, సాహిత్యం, భక్తి అన్ని కలిపి ఈ నక్షత్రమాలా స్తోత్రం, ఆ కేసెట్ కూడా స్వామివారు ఇప్పుడు ఆవిష్కరణ చేసి వీళ్ళ చౌదరి గారి కుటుంబం వారికి ఇస్తారు. ధార్మిక సేవలతో పాటే మానవ సేవను చేస్తూ కంచి కామకోటి మఠం హైందవ ధార్మిక సంస్కృతి సజీవ ప్రతీకగా భావిస్తోంది. అటువంటి పీఠాధీశ్వరులు ఆదిశంకర ప్రతిరూపాలైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారికి గురువందనం సమర్పించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ దంపతులను కోరుతున్నాం. గురువందన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈనాటి అతిథులు పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారు, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ గ్రంథి మల్లికార్జునరావు గారిని, అలాగే మాజీ డీజీపీ అరవిందరావు గారిని, అలాగే అతిథులను గురువందన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.